పుష్కరుడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతిగా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నాడు. పుష్కరుని అసలు పేరు తుందిలుడు. ఇతడు పరమధార్మికుడు, నిష్ఠాగరిష్ఠుడు, మహాతపస్వి. మనుషులు తమ పాపాలు పోగొట్టుకుని పునీతులు కావడానికి నదులలో స్నానాలు చేయడం, ఆ నదీమ తల్లులు మానవుల పాపాలను తాము హరించి వారికి పుణ్యఫలాలు అందించడం, అందువలన నదుల పవిత్రత క్షీణించడం ఇదంతా చూసిన తుందిలుడు నదులు కోల్పోయిన పవిత్రతను తిరిగి వాటికి సంతరింపచేయాలని సంకల్పించాడు. అందుకోసం పరమశివుని కోసం కఠోరమైన తపస్సును ప్రారంభించాడు. తుందిలుని తపస్సుకు ప్రభావితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి ప్రతిగా పరమేశ్వరుని అష్టమూర్తులలో ఒకటైన జలరూపాన్ని తనకు అనుగ్రహించమని కోరతాడు తుందిలుడు. అతడి కోరికను మన్నిస్తాడు పరమశివుడు. దాంతో అతడికి నదీ జలాలలో